ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః సూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అత్యంత పవిత్రమైన శివసహస్రనామ స్తోత్రం శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. ఈ అద్భుతమైన సహస్రనామ స్తోత్రాన్ని పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు అంతటి వాడు మొట్టమొదటిగా చెప్పాడు. బ్రహ్మ దగ్గర నుంచి ఋషులు స్వీకరించారు. ఋషులు కూడా వేదాంగాల నుంచి వచ్చిన ఈ నామములను విని లోకంలో ప్రచారం చేశారు. అంటే ఈ స్తోత్రం బ్రహ్మ చెప్పినప్పటికీ ఇది వేద సమ్మతమైనది. వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అపూర్వ నామాలు, సమస్త లోకాలలోనూ మహాప్రసిద్ధికెక్కినటువంటి నామాలు. తండి అనే ఒక మహర్షి మన అదృష్టవశాత్తు లోకానికి దీన్ని అందించాడు. బాగా దీన్ని ప్రచారం చేశాడు. ఈ స్తోత్రం వాసుదేవుడు ఉపమన్యుని ద్వారా స్వీకరించి మనందరికీ అందించాడు. అంత అద్భుతమైన ఈ స్తోత్రాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో చదివి విని తరిద్దాం. ఇది పూర్వపీఠిక. ఇప్పుడు ప్రారంభమయ్యేది పూర్వపీఠిక. శ్రీ వాసుదేవ ఉవాచ తతస్సప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిర ప్రాంజలి ప్రాహ విప్రఋషి నామ సంగ్రహమాదితః. శ్రీ ఉపమన్యురువాచ బ్రహ్మ ప్రోక్తైః ఋషి ప్రోక్తైః వేదాంగసంభవైః సర్వలోకేషు విఖ్యాతం స్తుత్యం స్తోష్యామి నామభిః మహద్భిర్విహితైః సత్యైః సిద్ధైః సర్వార్థసాధకైః ఋషిణా తండినా భక్త్యా కృతైర్వేదకృతాత్మనా యథోక్తైః సాధుభిః ఖ్యాతైర్మునిభిస్తత్వదర్శిభిః ప్రవరం ప్రథమం స్వర్గ్యం సర్వభూతహితం శుభం శ్రుతైః సర్వత్ర జగతి బ్రహ్మలోకావతారితైః సత్యైస్తత్పరమం బ్రహ్మ ప్రోక్తం సనాతనం వక్ష్యే యదుకులశ్రేష్ఠ శృణుష్వావహితో మమ వరయైనం భవం దేవం భక్తస్త్వం పరమేశ్వరం తేన తే శ్రావయిష్యామి యత్తద్బ్రహ్మ సనాతనం న శక్యం విస్తరాత్ కృత్స్నం వక్తుం సర్వస్య కేనచిత్ యుక్తేనాపి విభూతీనాం అపి వర్షశతైరపి యస్యాదిర్మధ్యమంతం చ సురైరపి న గమ్యతే కస్తస్య శక్నుయాద్ వక్తుం గుణాన్ కార్త్స్యేన మాధవ కింతు దేవస్య మహతః సంక్షిప్తార్థపదాక్షరం శక్తితశ్చరితం వక్ష్యే ప్రసాదాత్ తస్య ధీమతః అప్రాప్యతు తతోనుజ్ఞాం న శక్యస్తోతుమీశ్వరః యదా తేనాభ్యనుజ్ఞాతః స్తుతో వై సతదా మయా అనాదినధనస్యాహం జగద్యోనేర్మహాత్మనః నామ్నాం కంచిత్ సముద్దేశ్యం వక్ష్యామ్యవ్యక్తయోనినః వరదస్య వరేణ్యస్య విశ్వరూపస్య ధీమతః శృణు నామ్నాంచయం కృష్ణ యదుక్తం పద్మయోనినా దశనామ సహస్రాణి యాన్యాః ప్రపితామహః తాని నిర్మధ్య మనసా దధ్నో ఘృతమివోద్ధృతం గిరేః సారం యథా హేమ పుష్పసారం యథా మధు ఘృతాత్ సారం యథా మండః తథైతత్సారముద్ధృతం సర్వపాపాపహవిదం చతుర్వేద సమన్వితం ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యం చ ప్రయతాత్మనా మాంగళ్యం పౌష్టికం చైవ రక్షోఘ్నం పావనం మహత్
ఇదం భక్తాయ దాతవ్యం శ్రద్ధధానాస్తికాయ చ నాశ్రద్ధధానరూపాయ నాస్తికాయాజితాత్మనే యస్యాభ్యసూయతే దేవం కారణాత్మానమీశ్వరం స కృష్ణ నరకం యాతి సహ పూర్వైః సహాత్మజైః ఇదం ధ్యానం ఇదం యోగం ఇదం ధ్యేయమనుత్తమం ఇదం జప్యమిదం జ్ఞానం రహస్యమిదముత్తమం యం జ్ఞాత్వా అంతకాలేపి గచ్ఛేత పరమాం గతిం పవిత్రం మంగళం మేధ్యం కళ్యాణమిదముత్తమం ఇదం బ్రహ్మా పురా కృత్వా సర్వలోకపితామహః సర్వస్తవానాం రాజత్వే దివ్యానాం సమకల్పయత్ తదా ప్రభృతి చైవాయం ఈశ్వరస్య మహాత్మనః స్తవరాజ ఇతి ఖ్యాతః జగత్యమరపూజితః బ్రహ్మలోకాదయం సర్గే స్తవరాజోవతారితః యతస్తండిః పురా ప్రాప తేన తండికృతోభవత్ సర్గాచ్చైవాత్ర భూర్లోకం తండినా హ్యవతారితః సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం నిగదిష్యే మహాబాహో స్తవానాముత్తమం స్తవం బ్రహ్మణామపి యద్బ్రహ్మ పరాణామపి యత్పరం తేజసామపి యత్తేజః తపసామపి యత్తపః శాంతానామపి యశ్శాంతః ద్యుతీనామపి యా ద్యుతిః దాంతానామపి యో దాంతః ధీమతామపి యా చ ధీః దేవానామపి యో దేవః ఋషీణామపి యస్తృషిః యజ్ఞానామపి యో యజ్ఞః శివానామపి యశివః రుద్రాణామపి యో రుద్రః ప్రభా ప్రభవతామపి యోగినామపి యో యోగి కారణానాంచ కారణం యతో లోకాః సంభవంతి నభవంతి యతః పునః సర్వభూతాత్మభూతస్య హరస్యామిత తేజసః అష్టోత్తర సహస్రంతు నామ్నాం సర్వస్య మే శృణు యచ్ఛ్రుత్వా మనుజ వ్యాఘ్ర సర్వాన్ కామాన్ అవాప్స్యసి. అథ శ్రీ శివసహస్రనామ స్తోత్ర ప్రారంభః. స్థిరస్థాణుః ప్రభుర్భీమః ప్రవరో వరదో వరః సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వభావనః హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దనః అభివాద్యో మహాకర్మ తపస్వీ భూతభావనః ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః సర్వలోక ప్రజాపతిః మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః లోకపాలోంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః పవిత్రంచ మహాశ్చైవ నియమో నియమాశ్రితః సర్వకర్మా స్వయంభూతః ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః చంద్రః సూర్యః శనిః కేతుః గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః మహాతపా ఘోరతపాః అదీనో ధేనసాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః యోగీ యోజ్యో మహాబీజః మహారేత మహాబలః సువర్ణరేతాః సర్వజ్ఞః సుబీజో బీజవాహనః దశబాహుస్త్వనిమిషో నీలకంఠః ఉమాపతిః విశ్వరూపః స్వయం శ్రేష్ఠః బలవీరో బలో గణః గణకర్త గణపతిర్దిగ్వాసాః కామయేవ చ మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ అశని శతఘ్ని ఖడ్గీ పట్టిసి చాయుధీ మహాన్ స్రవహస్తస్వరూపశ్చ తేజస్తేజస్కరో నిధిః ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ శృగాలరోపः సిద్ధార్థో
ముండః సర్వశుభంకరః అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి ఊర్ధ్వరేత ఊర్ధ్వలింగః ఊర్ధ్వశాయీ నభస్థలః త్రిజటీ చేరవాసాశ్చ రుద్రస్యానాపతిర్విభుః అహశ్చరో నక్తంచరః తిగ్మమన్యుః సువర్చసః గజః దైత్యః కాలో లోకధాత గుణాకరః సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః బహుభూతో బహుధరః సర్భానురమితో గతిః నృత్యప్రియో నిత్యనర్తః నర్తకः సర్వలాలసః ఘోరో మహాతపాః పాసో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయః వ్యవసాయో హ్యతంద్రితః అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః న్యగ్రోధరూపో న్యగ్రోధః వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణతాపశ్చ హర్యస్యః సహాయః కర్మకాలవిత్తు విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడవాముఖః హుతాశన సహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్తు జ్యోతిషామయనం సిద్ధిః సర్వ విగ్రహ ఏవ చ శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తితో మూర్ధగో బలి వేణవి పణవి తాళీ ఖలీ కాలకటంకటః నక్షత్ర విగ్రహమతిః గుణబుద్ధిర్లయోగమః ప్రజాపతిర్విశ్వబాహుః విభాగः సర్వగోముఖః విమోచనః సుసరణః హిరణ్యకవచోద్భవః మేఢ్రదో బలచారీ చ మహీచారీ శ్రుతస్తథా సర్వతూర్యనినాదీ చ సర్వాతోద్యపరిగ్రహః వ్యాళరూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్ త్రిదశస్త్రికాలధృక్ కర్మ సర్వబంధ విమోచనః బంధనస్త్వసురేంద్రాణాం యుధి శత్రువినాశనః సాంఖ్యప్రసాదో దుర్వాసాః సర్వసాధునిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో తుల్యో యజ్ఞవిభాగవిత్ సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవోమరః హైమో హేమకరో యజ్ఞః సర్వధారీధురోత్తమః లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహః కర్తా సర్వచీర నివాసనః ముఖ్యో ముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః సర్వకాల ప్రసాదశ్చ సుబలో బలరూపధృక్ సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః ఆకాశ నిర్విరూపశ్చ నిపాతీ హ్యవశః ఖగః రౌద్రరూపోంసురాదిత్యః బహురశ్మిః సువర్చసీ వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరో కరః మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః ఉన్మాదో మదనః కామో హ్యస్యర్థోర్థకరో యశః వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః సిద్ధయోగి మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్ఠిభాగో గవాంపతిః వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనయేవ చ వృత్తావృత్తకరస్తాలః మధుకలోచనః వాచస్పత్యో వాజసనః నిత్యమాశ్రమపూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్ ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకవాన్ నిమిత్తస్థో నిమిత్తంచ నందిర్నందికరో హరిః నందీశ్చరశ్చ
నందీ చ నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగః చారులింగస్తథైవ చ లింగాధ్యక్షః సురాధ్యక్షః యోగాధ్యక్షో యుగావహః బీజాధ్యక్షో బీజకర్తా అధ్యాత్మానుగతో బలః ఇతిహాసః సకల్పశ్చ గౌతమోథ నిశాకరః దంభో హ్యదంభో వైదంభో వస్యో వశకరః కలిః లోకకర్తా పశుపతిః మహాకర్తా హ్యనౌషధః అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్ర ఏవ చ నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః బహుప్రసాదః సుస్వప్న దర్పణోథత్వమిత్రచిత్ వేదకారో మంత్రకారః విద్వాన్ సమరవర్ధనః మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలః అతిధూమ్రో హుతో హవిః వృషణః శంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః స్వస్తిదస్వస్తిభానశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః కృష్ణవర్ణః సువర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినాం మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః మహామూర్ధా మహామాత్రః మహానేత్రో నిశాలయః మహాంతకో మహాకర్ణః మహోష్ఠశ్చ మహాహనుః మహానాసో మహాకంబుః మహాగ్రీవః శ్మశానభాక్ మహావక్షా మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః మహాదంతో మహాదంష్ట్రః మహాజిహ్వో మహాముఖః మహానఖో మహారోమాః మహాకోశో మహాజటః ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః స్నేహనోస్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః వృక్షాకారో వృక్షకేతుః అనలో వాయువాహనః గండలీమేరుధామా చ దేవాధిపతిరేవ చ అథర్వశీర్షః సామాస్యః రుక్ సహస్రామితేక్షణః యధుః పాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా అమోఘార్థః ప్రసాదశ్చ అభిగమ్య సుదర్శనః ఉపకారః ప్రియః సర్వః కనకః కాంచనచ్ఛవిః నాభిర్నందికరో భావః పుష్కరస్థపతి స్థిరః ద్వాదశస్త్రాసనశ్చాద్యః యజ్ఞో యజ్ఞసమాహితః నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః సగణో గణకారశ్చ భూతవాహనసారథిః భస్మశయో భస్మగోప్తా భస్మభూతః తరుర్గణః లోకపాలస్తథా లోకః మహాత్మా సర్వపూజితః శుక్లస్త్రిశుక్లః సంపన్నః శుచిర్భూతనిషేవితః ఆశ్రమస్థః క్రియావస్థః విశ్వకర్మమతిర్వరః విశాలశాఖస్తామ్రోష్ఠః హ్యంబుజాలः సునిశ్చలः కపిలः కపిశः శుక్లः ఆయుశ్చైవ పరోపరః గంధర్వ్యో హ్యదితిస్తార్క్ష్యః సువిజ్ఞేయః సుశారదః పరస్య ధాయుధో దేవః అనుకారీ సుబాంధవః తుంబవీణో మహాక్రోధః ఊర్ధ్వరేతా జలేశయః ఉగ్రో వంశకరో వంశః వంశనాదో హ్యనిందితః సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో నలః బంధనో బంధకర్తా చ సుబంధన విమోచనః సయజ్ఞారిః సకామారిః మహాదంష్ట్రో మహాయుధః బహుధా నిందితః సర్వః శంకరః శంకరోధనః అమరేశో మహాదేవః విశ్వదేవః సురారిః అహిర్బుద్ధ్యః అనిలాభశ్చ చేకితానో హవిస్తథా అజైకపాచ్య కాపాలి త్రిశంకురజితః శివః ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా ధాతా చక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువోధరః ప్రభావः సర్వగో వాయుః అర్యమా సవితా రవిః ఉషంగుశ్చ విధాతా చ
మాంధాతా భూతభావనః విభుర్వర్ణవిభావీ చ సర్వకామగుణావహః పద్మనాభో మహాగర్భః చంద్రవక్త్రో నిలోనలః బలమాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ కురుకర్త కురువాసి కురుభూతో గుణౌషధః సర్వాశయో దర్భచారీ సర్వేషాం ప్రాణినాం పతిః దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వరత్నవిత్ కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రియః కోలహారీ కోలకర్త బహువిద్యో బహుప్రదః వణిజో వర్ధకీ వృక్షః వకుళశ్చందనశ్ఛదః సారగ్రీవో మహాజతృః అలోలశ్చ మహౌషధః సిద్ధార్థకారీ సిద్ధార్థః ఛందో వ్యాకరణోత్తరః సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః భూతాలయో భూతపతిః అహోరాత్రమనిందితః వాహిత సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః అమోఘః సంయతో హ్యస్సో భోజనః ప్రాణధారణః ధృతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః గోపాలిర్గోపతిర్గ్రామః గోచర్మవసనో హరిః హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినాం ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః మహాగీతో మహానృత్యో హ్యప్సరో గణసేవితః మహాకేతుర్మహాధాతుః నైకసానుచరశ్చలః ఆవేదనీయ ఆదేశః సర్వగంధసుఖావహః తోరణస్తారణో వాతః పరిధీ పతికేచరః సంయోగో వర్ధనో వృద్ధః అతివృద్ధః గుణాధికః నిత్య ఆత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః యుక్తశ్చ యుక్తబాహుశ్చ దేవో దివిసుపర్వణః ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువోథ హరిణో హరః వపురావర్తమానేభ్యః వసుశ్రేష్ఠో మహాపథః శిరోహారీ విమర్శశ్చ సర్వలక్షణలక్షితః అక్షశ్చ రథయోగీ చ సర్వయోగీ మహాబలః సమామ్నాయో అసమామ్నాయః తీర్థదేవో మహారథః నిర్జీవో జీవనో మంత్రః సుభాక్షో బహుకర్కశః రత్నప్రభూతో రత్నాంగః మహార్ణవనిపానవిత్ మూలం విశాలో హ్యమృతః వ్యక్తస్తపోనిధిః ఆరోహణో అధిరోహశ్చ శీలధారీ మహాయశాః సేనాకల్పో మహాకల్పః యోగో యుగకరో హరిః యుగరూపో మహారూపః మహానాగహనోవధః న్యాయనిర్వపణః పాదః పండితో హ్యచరోపమః బహుమాలో మహామాలః శశీ హరసులోచనః విస్తారో లవణః కోపస్త్రియుగः సఫలోదయః త్రిలోచనో విషణ్ణాంగః మణివిద్ధో జటాధరః బిందుర్విసర్గः సుముఖः శరः సర్వాయుధः సహః నివేదనః సుఖాజాతః సుగంధారో మహాధనుః గంధపాలీ చ భగవాన్ ఉత్థానः సర్వకర్మణాం మంథానో బహులో వాయుః సకలः సర్వలోచనః తలస్థాలః కరస్థాళీ ఊర్ధ్వసంహననో మహాన్ ఛత్రం సుఛత్రో విఖ్యాతో లోకః సర్వాశ్రయః క్రమః ముండో విరూపో వికృతో దండీ కుండీ వికుర్వణః హర్యక్షః కకుభో వజ్రీ శతజిహ్వః సహస్రపాత్ సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః సహస్రబాహుః సర్వాంగః శరణ్యः సర్వలోకకృత్ పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠః కృష్ణపింగళః బ్రహ్మదండ వినిర్మాత శతఘ్ని పాశశక్తిమాన్ పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మీ బ్రహ్మవిద్ బ్రాహ్మణో గతిః అనంతరూపో నైకాత్మా
తిక్మతేజాః స్వయంభువః ఊర్ధ్వగాత్మా పశుపతిః వాతరమః అమనోజవః చందనీ పద్మనాళాగ్రః సురభ్యుత్తరణో నరః కర్ణికారమహాస్రగ్వీ నీలమౌళిః పినాకధృత్ ఉమాపతిరుమాకాంతః జాహ్నవీ ధృదుమాధవః వరో వరాహో వరదో వరేణ్యః సుమహాసనః మహాప్రసాదో దమనః శత్రుః శ్వేతపింగళః పీతాత్మా పరమాత్మా చ ప్రయతాత్మా ప్రధానధృత్ సర్వపార్శ్వముఖస్త్రిక్షో ధర్మసాధారణో వరః చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గౌరుషేశ్వరః సాధ్యర్షిః వసురాదిత్యః వివస్వాన్ సవితామృతః వ్యాసః సర్గః సుసంక్షేపో విస్తరః పర్యయో నరః ఋతుః సంవత్సరో మాసః పక్షః సంఖ్యాసమాపనః కళాః కాష్ఠాలవామాత్రాః ముహూర్తాః క్షపాః క్షణాః విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్యస్తు నిర్గమః సదసద్వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం నిర్వాణం హ్లాదనశ్చైవ బ్రహ్మలోకః పరాగతిః దేవాసుర వినిర్మాత దేవాసురపరాయణః దేవాసురగురుర్దేవః దేవాసురనమస్కృతః దేవాసురమహామాత్రః దేవాసురగణాశ్రయః దేవాసురగణాధ్యక్షః దేవాసురగణాగ్రణీః దేవాతిదేవో దేవర్షిః దేవాసురవరప్రదః దేవాసురేశ్వరో విశ్వః దేవాసురమహేశ్వరః సర్వదేవమయో అచింత్యః దేవతాత్మాత్మసంభవః ఉద్భిత్రివిక్రమో వైద్యః విరజో నీరజో వరః ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రః దేవసింహో నరర్షభః విబుధోగ్రవరः సూక్ష్మః సర్వదేవస్తపోమయః సుయుక్తः శోభనో వజ్రీ ప్రాసానాం ప్రభవో వ్యయః గుహః కాంతో నిజः సర్గః పవిత్రం సర్వపావనః శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః అభిరామః సురగణో విరామః సర్వసాధనః లలాటాక్షో విశ్వదేవః హరిణో బ్రహ్మవర్చసః స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః సిద్ధార్థః సిద్ధభూతార్థః అచింత్యః సత్యవ్రతః శుచిః వ్రతాధిపః పరం బ్రహ్మ భక్తానాం పరమాగతిః విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్ వ్రతాధిపః పరం బ్రహ్మ భక్తానాం పరమాగతిః విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్ వ్రతాధిపః పరం బ్రహ్మ భక్తానాం పరమాగతిః విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్. ఇది శ్రీ శివసహస్రనామ స్తోత్రం సంపూర్ణం. శ్రీ శివసహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠిక ఫలశ్రుతి. యథా ప్రధానం భగవాన్ ఇతి భక్త్యా స్తుతో మయా యన్న బ్రహ్మాదయో దేవా విదుస్తత్వేన నర్షయః స్తోతవ్యమర్చ్యం వంద్యం చ కస్తోష్యతి జగత్పతిం భక్త్యా త్వేవం పురస్కృత్య మయా యజ్ఞపతిర్విభుః తతోభ్యనుజ్ఞాం సంప్రాప్య స్తుతో మతిమతాం వరః శివమేభిః స్తువన్ దేవం నామభిః పుష్టివర్ధనైః నిత్యయుక్తః శుచిర్భక్తః ప్రాప్నోత్యాత్మానమాత్మనా ఏతద్ధి పరమం బ్రహ్మ పరం బ్రహ్మాధిగచ్చతి ఋషయశ్చైవ దేవాశ్చ స్తువంతేతేన తత్పరం స్తూయమానో మహాదేవ స్తుష్యతే నియతాత్మభిః భక్తానుకంపీ భగవాన్ ఆత్మసంస్థాకరో విభుః తథైవ చ మనుష్యేషు ఏ మనుష్యాః ప్రధానతః ఆస్తికాః శ్రద్ధధానాశ్చ బహుభిర్జన్మభిస్తవైః భక్త్యా హ్యనన్యమీశానం పరం దేవం సనాతనం కర్మణా మనసా వాచా భావేనామిత తేజసః శయానా జాగ్రమాణాశ్చ వ్రజన్నుపవిశంస్తథా
ఉన్మిషన్నిమిషంశ్చైవ చింతయంతః పునః పునః శృణ్వంతః శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవం స్తువంతస్తూయమానాశ్చ తుష్యంతి చ రమంతి చ జన్మకోటి సహస్రేషు నానా సంసార యోనిషు జంతోర్విగత పాపస్య భవే భక్తిః ప్రజాయతే ఉత్పన్నా చ భవే భక్తిః అనన్యా సర్వభావతః భావినః కారణే చాస్య సర్వయుక్తస్య సర్వథా ఏతద్దేవేషు దుష్ప్రాపం మనుష్యేషు న లభ్యతే నిర్విఘ్న నిశ్చల రుద్రే భక్తిరవ్యభిచారిణి తస్యైవ చ ప్రసాదేన భక్తిరుత్పద్యతే నృణాం ఏన యాంతి పరాం సిద్ధిం తద్భావగత చేతసః ఏ సర్వభావానుగతాః ప్రపద్యంతే మహేశ్వరం ప్రపన్నవత్సలో దేవః సంసారాత్ తాన్ సముద్ధరేత్ ఏవమన్యే వికుర్వంతి దేవాః సంసారమోచనం మనుష్యాణాం మృతే దేవం నాన్యాశక్తిస్తపోబలం ఇతి తేనేంద్రకల్పేన భగవాన్ సదసత్పతిః కృత్తివాసాః స్తుతః కృష్ణ తండినా శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ స బుద్ధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ యదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా ఏవమేతత్ పఠంతే యః ఏకభక్త్యా తు శంకరం యా గతి సాంఖ్యయోగానాం వ్రజంత్యేతాం గతిం తదా స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేద్భక్తః ప్రాప్నుయాత్ ఈప్సితం ఫలం ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం బ్రహ్మా ప్రోవాచ శక్రాయ శక్రః ప్రోవాచ మృత్యవే మృత్యుః ప్రోవాచ రుద్రేభ్యో రుద్రేభ్యస్తండిమాగమత్ మహతా తపసా ప్రాప్తస్తండినా బ్రహ్మసద్మని తండిః ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః వైవస్వతాయ మనవే గౌతమః ప్రాహ మాధవ నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుతః నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వతో యమః మార్కండేయాయ వార్ష్ణేయ నాచికేతోభ్యభాషత మార్కండేయాన్ మయా ప్రాప్తో నియమేన జనార్దన తవాప్యహమమిత్రఘ్నస్తవం దద్యాం హ్యవిశ్రుతం స్వర్గ్యం ఆరోగ్యం ఆయుష్యం ధన్యం వేదేన సంవితం నాస్య విఘ్నం వికుర్వంతి దానవా యక్ష రాక్షసాః పిశాచాః యాతు ధానావా గుహ్యక భుజగ అపి యః పఠేత శుచిః పార్థ బ్రహ్మచారీ జితేంద్రియః అభగ్నయోగో వర్షంతు స్వస్య మేధఫలం లభేత్ ఇది శ్రీ మహాభారతే ఆనుశాసన పర్వణి మహాదేవ సహస్రనామ స్తోత్రం నామ సప్తదశోధ్యాయః. పరమ పవిత్రమైన ఈ శివ సహస్రనామం ఎంత గొప్పదో ఇందులో వరుసగా చెప్పుకొచ్చారు. బ్రహ్మంతటి వాడు వరుసగా అందరికీ ఇచ్చినటువంటి ఈ విశేషాలు ఇప్పటిదాకా మీరు విన్నారు. ఇది పరమ రహస్యమైనటువంటిది, అంత తేలిగ్గా ఎవరికి పెడితే వాళ్ళకి అందనటువంటిది. అటువంటి దానిని ఒకరి తర్వాత ఒకరు దీనిని మన దృష్టవశాత్తు లోకానికి అందించారు. పూర్వం బ్రహ్మదేవుడు ఇంద్రుడికి చెప్పాడు, ఇంద్రుడు మృత్యుదేవతకు అందించాడు. మృత్యువు ఏకాదశి రుద్రుల రూపంలో ఉన్న శివస్వరూపులకి చెప్పాడు. రుద్రులు తండి అనే మహర్షికి ఇచ్చారు. తండి దీనిని మహాతపస్సు చేసి బ్రహ్మ ద్వారా పొందాడు. ఆ తండి అనే ఋషి శుక్ర మహర్షికి ఇచ్చాడు. శుక్రుడు గౌతముడికి ఇచ్చాడు. గౌతముడు వైవస్వత మనువుకు అందించాడు. వైవస్వత మనువు సమాధి స్థితిలో ఉన్న నారాయణుడు అని పేరు కలిగిన ఒక సాధ్యుడికి ఇచ్చాడు. సిద్ధులు సాధ్యులు వీళ్ళంతా దేవతల్లో ఒక జాతి. సాధ్యులలో నారాయణుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి స్వయంగా వైవస్వతమును అందించాడు సూర్యపుత్రుడు. ఆ సాధ్యుడు నారాయణుడు యముడికి ఇచ్చాడు. నారాయణుడని పేరు కలిగిన ఆ సాధ్యుడు యమధర్మరాజు గారికి ఈ స్తోత్రాన్ని అందించాడు. యముడు ఏం చేశాడు? నాచికేతుడికి ఇచ్చాడు. నాచికేతుడు మార్కండేయుడికి ఇచ్చాడు.
అందుకే మార్కండేయుడు చిరజీవి అయ్యాడు. ఈ స్తోత్రం చేయటం వల్ల ఈ ప్రపంచంలో ఎవరూ పొందనంత గొప్ప ఆయువు పొందగలిగాడు, వైకుంఠంలో కూడా ఉండగలుగుతున్నాడు. మార్కండేయుడి దగ్గర నుంచి ఉపమన్యువు అనే మహర్షి పొందాడు. ఉపమన్యువు ఇది వాసుదేవుడి రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ అనే పేరుతో అవతరించిన కృష్ణుడికి, సాక్షాత్తు కృష్ణుడికి, అవతరించిన కృష్ణుడికి ఈ సహస్రనామం అందిస్తూ, నేను మార్కండేయుడి దగ్గర నుంచి పొందాను, దానిని నేను నీకు ఇస్తాను, ఈ స్తోత్రాన్ని నువ్వు చేసుకుంటే నీకు సంతానం కలుగుతుంది అని కృష్ణ భగవానుడికి ఇచ్చాడు. ఇది మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. పైగా ఇదంతా భీష్ముడికి ధర్మరాజుకి జరుగుతున్న సంవాదం మధ్యలో వచ్చిన గొప్ప కథ. భీష్ముడు శివసహస్రనామాన్ని సాక్షాత్తు వాసుదేవుడి ద్వారానే పొందమంటే కృష్ణుడు ధర్మరాజు గారికి ఈ విషయాలన్నీ చెప్పాడు. ఈ స్తోత్రం స్వర్గాన్ని ప్రసాదిస్తుంది. స్వర్గ్యము అంటే స్వర్గమును ప్రసాదించున్నది. ఆరోగ్యం, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాలు ఇస్తుంది. ఆయుష్ని పెంచుతుంది. ధనం ఇస్తుంది. వేదేచ సంహితం అన్నారు ప్రత్యేకంగా, అంటే వేద సమ్మతమైనది. వేదముల యొక్క స్వరూప, వేదాల్లోంచి వచ్చింది తప్ప ఇది వేదము కానిటువంటి స్తోత్రం కాదు. అందుకే ఈ స్తోత్రం ఎంత గొప్పది. దానవులు, రాక్షసులు, యక్షులు, పిశాచాలు, యాతుధానులు అని పేరు కలిగిన ఒక రాక్షస జాతి వారు, గుహ్యకులు, నాగులు ఎవరైనా ఈ స్తోత్రం చదువుతూ ఉంటే ఆటంకపరచాలని ప్రయత్నించినా చివరికి వాడు ఆటంకం కలిగించలేరు. చదివేవాడిది విజయం వస్తుంది. ఈ రికార్డులు చేసేటప్పుడు కూడా రాక్షసుల పరీక్షలు ఉంటాయి. అమ్మో, రకరకాలైనటువంటి విఘ్నాలు కలుగుతాయి. ఆ విఘ్నముల నుంచి బయట పారవేసి తిరిగి దీన్ని సంపూర్ణంగా పారాయణం చేసే యోగం కూడా ఈ స్తోత్రం మనకు అందిస్తుంది అని సుస్పష్టంగా 181వ శ్లోకంలో చెప్పారు. మహిమలో దాని నంబర్ వేరుగా ఉంటుంది. పవిత్రుడై బ్రహ్మచర్య దీక్షతో ఇంద్రియ నిగ్రహం కలిగి 1 సంవత్సరం పాటు గనక ఈ శివ సహస్రనామాన్ని విడిచిపెట్టకుండా ఎవడైనా చదివితే అటువంటి వాడు అశ్వమేధ యాగాన్ని చేసిన రాముడు పొందిన ఫలితం, అశ్వమేధ యాగాన్ని చేసిన హరిశ్చంద్రుడు పొందిన ఫలితం, అశ్వమేధ యాగాన్ని చేసిన ధర్మరాజు పొందినటువంటి ఫలితాన్ని పొందుతాడు. అంత గొప్ప ఫలితం ఇచ్చే మహాస్తోత్రం. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటైనా కనీసం చదవండి, లేక వినండి. అందరూ చదవలేరు గనక కనీసం వినడానికి వీలుగా దీనిని మీకోసం అందించాం. మీ చేతిలో ఒక అద్భుతమైన అస్త్రం ఉన్నది. ఇది బ్రహ్మాస్త్రం కంటే, పాశుపతాస్త్రం కంటే, నారాయణాస్త్రం కంటే గొప్పది. సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం. సకల వేదాలు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, అనేక దానములు యజ్ఞములు చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం శివ సహస్రనామాన్ని చదవడం వల్ల, వినడం వల్ల పొందవచ్చును. అందుకే దీనికి సాటి వచ్చే స్తోత్రం లేదన్నారు. స్వయముగా ఆనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చివరికి ధర్మరాజు గారికి అందించినటువంటి అపూర్వ స్తోత్రం. దీన్ని వినండి, పఠించండి, మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి. హరి ఓం తత్సత్.